మిత్రమా, చీకట్లోనే ఉండిపోతే నీ నీడ కూడా నీకు తోడు రాదు. కాబట్టి బాధల్లోనే ఉండిపోతే ఎప్పుడు కూడా సొంత ఆలోచనలు కూడా నీకు అస్సలు సహాయానికి రావని గుర్తుంచుకో. మనసును నిబ్బరం చేసుకొని ముందుకు సాగడమే జీవితం అంటే. ధైర్యంగా వేసే ప్రతి అడుగులోనూ భయపెట్టే విమర్శలే వస్తూ ఉంటాయి. వింటూ ఆగిపోవడమా లేక వినకుండా సాగిపోవడమా నిర్ణయించుకోవాల్సింది నువ్వే. నీ చేతుల్లోనే ఉంటుంది. నిర్ణయం నీ మీదే ఉంటుంది. విజేతగా నిలవాలి అంటే ఎవరినో ఓడించడం కాదు, నిన్ను నువ్వు గెలవడమే. అదే నిజమైన విజయం అంటే. ఒక వస్తువుని కొత్తల్లో బాగా ఇష్టపడి కొంతకాలం తర్వాత పక్కన పడేస్తూ ఉంటాం. ఇక్కడ దురదృష్టం ఏంటో తెలుసా? ఇదే పద్ధతి మనుషుల మీద కూడా ఉపయోగిస్తున్నారు. కాదంటారా? నిజమే కదా. కొన్ని దృశ్యాలు చూడకపోవడం మన కళ్ళకు మంచిది, కొన్ని విషయాలు వినడకపోవడం మన చెవులకు మంచిది. అలాగే కొందరు గురించి ఆలోచించకపోవడం మన మనసుకు మంచిదని తెలుసుకో. అవసరమైతేనే మాట్లాడండి, లేదంటే నిశ్శబ్దంగా ఉండండి. సాధ్యమైనంత వరకు సంభాషణలతో ఇతరుల ప్రస్తావన తేవద్దు. నీచమైన సంభాషణలు వ్యక్తుల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఉత్తమ సంభాషణలు సిద్ధాంతాల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఏమీ తెలియని జంతువులు కూడా మన దగ్గర నమ్మకంగా విశ్వాసంగా ఉంటున్నాయి. కానీ అన్నీ తెలిసిన మనుషులు మనం మాత్రం నమ్మించి నమ్మక ద్రోహం చేస్తున్నారు. కాదంటారా? ఈ లోకం తీరే ఇలాగా ఉంది. కుక్కతోక ఒక్కటే వంకర, కానీ విశ్వాసంతో మాత్రం దాన్ని మించిన జీవి లేదు. మనిషికి బుద్ధి వంకరగా ఉంటుంది, కానీ నమ్మిన వారిని ముంచడంలో మాత్రం వారికి మించిన వారు లేరు కదా. శునకం యొక్క వంకరగా ఉన్న తోక సరిచేసుకోలేము, మనిషి యొక్క బుద్ధి మాత్రం ఎప్పటికీ సరిచేయలేము. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్నది నీ చేతుల్లోనే ఉంటుంది, కానీ ఎప్పుడు ఎలా ప్రవర్తించాలి అన్న విజ్ఞత మాత్రం నీ చేతుల్లోనే ఉంటుంది. ఎవరి నమ్మకాలతో నీకు పని లేదు మిత్రమా. కేవలం నీ మీద నీకున్న నమ్మకం మాత్రమే నిన్ను గొప్పవారిని చేస్తుందని తెలుసుకో. ఇతరులపై పెట్టుకున్న నమ్మకం ఎప్పుడు కూడా తప్పకుండా ఒక గొప్ప గుణపాఠాన్ని చెప్పి తీరుతుంది. మీలో ఉన్న భయాలను అలాగే మీలోనే దాచుకోండి. అంతేకాని మీలో ఉన్న ధైర్యాలను మాత్రం నిశ్చింతగా ఇతరులతో పంచుకోండి. ఎదుటివారు మీ గురించి కావాలని కల్పించి మాట్లాడే చెడు ఏదైతే ఉందో అది మీ పాదాలకు అంటినా దుమ్ము లాంటిది అని భావించి దులుపుకొని పోవాలే తప్ప నుదుటికి రాసుకోకూడదు కదా. ఒక నిజం అనేది ఆ క్షణం మాత్రమే బాధ పెడుతుంది, కానీ ఒక అబద్ధం మాత్రం జీవితాంతం బాధ పెడుతూనే ఉంటుంది. చిన్నప్పుడు వేసే తప్పటడుగులు ముద్దొస్తాయి, అదే పెద్దయ్యాక చేసే తప్పటడుగులు ముప్పును తెస్తాయి. నువ్వు అనుకున్నది సాధించాలి అంటే ముందు నీపై నీకు నమ్మకం కలగాలి. కోల్పోయినంత మాత్రాన చెడ్డవాడు కాదు, అలాగే ఇస్తున్నంత మాత్రాన మంచివారు కాదు. ప్రతి దానిని నడిపించే కారణం ఒకటి ఉంటుంది, అలాగే దానిని గమనించాలి. ఒక పనిలో మీరు ఉన్నత స్థాయికి చేరుకోవాలి అంటే ఆ పని మీకు ఇష్టమైనదిగా ఉండాలి. ఎప్పుడు కూడా గొడవపడని బంధాలు అందమైనవి అయితే ఎన్ని గొడవలు పడినా సరే విడిపోని బంధాలే కదా అద్భుతమైనవంటే. కాబట్టి జీవితం అనే పొలంలో సమస్య అనే కలుపు మొక్కలు పెరుగుతూనే ఉంటాయి మిత్రమా. అలా అవి పొలం వదిలి వెళ్ళిపోకూడదు. కలుపు మొక్కల్ని తప్పిస్తూ ఉండాలి. జీవితం నేర్చుకుంటూ ఉండాలి. జీవించడం నేర్చుకోవాలి. కఠినమైన పరిస్థితులు మనిషిని ఒంటరిని చేస్తాయి, కానీ అవే కఠినమైన పరిస్థితులు మనిషిని శక్తివంతంగా కూడా మారుస్తాయి. ఉన్నవాడికి కష్టం వస్తే ఊరందరూ చుట్టాలే, కానీ అది లేనివాడికి కష్టం వస్తే అయినవాడు కూడా పలకరించేవాడు ఉండడు, అయినవాడు కూడా పరాయివాడైపోతాడు. గడిచిపోయిన కాలం గుర్తుకు రాకపోవచ్చు, కానీ అన్నమాట మాత్రం ఖచ్చితంగా గుర్తుండిపోతాయి. కాబట్టి సమస్యలు లేకుండా ఏదైనా సాధించినట్లయితే దాన్ని విజయం అంటారు. అదే కష్టాలను ఎదుర్కొని
విజయాన్ని సాధించినట్లయితే దాన్ని చరిత్ర అంటారు. చూస్తూ ఉండిపోకండి. కాలం అనేది చాలా విలువైనది. ప్రతి తప్పుకి ఖచ్చితంగా ఏదో ఒకరోజు గుణపాఠం చెప్పి తీరుతుంది. మనిషి అనేవాడు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండాలి. కష్టమైన, సంతోషమైన నవ్వుతూ ఉండాలి. ఇప్పుడే జీవితం అంటే భయం ఉండదు, భవిష్యత్తు అంటే బాధ ఉండదు. సంపాదించే తెలివి ఉన్నవాడు పోగొట్టుకున్న దాని గురించి ఆలోచించడు. అలాగే గెలిచి దమ్మున్నవాడు ఓటమి గురించి బాధపడడు. మీ యొక్క దురదృష్టానికి ఇతరులను ఎప్పుడు కూడా నిందించవద్దు. ఎందుకంటే వారు చదరంగంలో కేవలం పావులు మాత్రమే కదుపుతారు. ఇక ఆడించేదంతా కాలం. అలాగే నీ యొక్క కర్మ ఒకరి వ్యక్తిత్వాన్ని వేలెత్తి చూపే అధికారం ఎవ్వరికీ లేదు. ఒకరిని నిందించే ముందు మీకు అర్హత ఉందా లేదా అని ప్రశ్నించుకోండి. మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. మిత్రమా, మనిషికి గొప్ప సంపాదన జ్ఞానం, గొప్ప ఆయుధం ఓపిక, గొప్ప రక్షణ నిజాయితీ, అలాగే మంచి ఔషధం చిరునవ్వు. మీ భావోద్వేగాల కంటే కూడా మీ యొక్క ఆలోచనలు బలంగా ఉన్నప్పుడు మాత్రమే ఏదైనా సాధించగలుగుతారు. విన్నారు కదా అండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ని సూక్తులలో మీకు ఏ యొక్క సూక్తి నచ్చిందో కామెంట్లో తెలియపరచండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.